మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఆలయ నిర్మాణము అనేటువంటి మాట మీద మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. ఆలయ నిర్మాణం. సొలొమోను, మహాజ్ఞాని సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టినాడు అనే మాట మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని కట్టినాడు అనే మాట మీద మనము ఇప్పటికే 5 వర్తమానాలు వినగలిగి ఉన్నాం. ఈ దినమందు సొలొమోను మందిరం దేవుని ప్రత్యేక నివాసం. సొలొమోను మందిరము దేవుని ప్రత్యేక నివాసం, తన ప్రజల మధ్య ఉండేలా చేసింది. సొలొమోను కట్టినటువంటి మందిరము దేవుని ప్రత్యేక నివాసము, తన ప్రజల మధ్య ఉండేలా చేసింది. ఎలాగూ అంటే లేవియకాండము 26వ అధ్యాయం 11-12 వచనాలు. లేవియకాండం 26వ అధ్యాయము 11-12 వచనాలు మనము చూడగా, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. చదువుకున్నటువంటి లేఖన భాగము నిమిత్తమై దేవుడు దీవించి మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపించి ఈ దినమంతయు కూడా కాపాడి కరుణించి కనికరించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, నీ సన్నిధికి చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించండి, చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. మాకందరికీ అర్థమైనట్లుగా మీరు బోధించి నీ పరలోక రాజ్యమునకు, నిత్య నివాసమునకు వారసులుగా చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానము మనము చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను అన్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అన్నాడు. నా మందిరం మీ మధ్య ఉంచుతాను అని చెప్పినాడు. దైవిక సహవాసపు వాగ్దానము, నా మందిరము మీ మధ్య ఉంచెదను అంటే, ఇక్కడ మందిరము అనే మాట కనిపిస్తుంది. ప్రత్యక్షపు గుడారం అని కూడా మనకు అర్థము అవుతుంది. ప్రత్యక్షపు గుడారం ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారి మధ్యలో, అనగా 12 గోత్రాల మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని వేసుకునేవాళ్ళు.
తూర్పున 3 గోత్రాలు, మరి తూర్పు పడమరలో 3 గోత్రాలు, ఉత్తర దక్షిణాల్లో 3 గోత్రాలు ఇట్లా దిగి ఉండగా వారు దేవుని సన్నిధికి రావడానికి, వారు దేవుని కలుసుకోవడానికి మధ్యన వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని వేసి ఆ ప్రత్యక్షపు గుడారం యొద్దకు వాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రత్యక్షపు గుడారములో దేవుని దాసుడు అహరోను దేవునికి యాజక పని చేసేటువంటి వాడు. దేవుని సమీపించడానికి ఒక పాపి దేవుని సమీపించడానికి ఒక బలిని అర్పించేవాడు. అవునా? దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను తన యొద్దకు పిలుచుకునేవాడు. వారి మీద ప్రేమ ఆప్యాయత చూపించి వారిని కాపాడి, వారిని సంరక్షించి, వారిని దీవించి, ఆశీర్వదించి పంపేటువంటి దేవుడు. మన పిల్లల మీద మనకు ఏమాత్రం కూడా ద్వేషము, కక్ష ఉండదు. అదే కోణంలో దేవుని గుడిక ఆయన ప్రజల మీద ఏమాత్రం కక్ష, ద్వేషము ఉండదు. ఆయన తన ప్రజలను ప్రేమించువాడు, ప్రేమ చూపించువాడు. కాబట్టి ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని తీసుకొచ్చేటువంటి ఈ మార్గంలో ఆయన సన్నిధి అనుభవించడానికి ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన ఏర్పాటు చేసినాడు. ఆ ప్రత్యక్షపు గుడారమును దేవుడు మరి ఆవరించినప్పుడు అక్కడ మోసే, అహరోను, యెహోషువ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు వారి యందు అసహ్యపడేటువంటి వాడు కాదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. దీని గురించి కొత్త నిబంధన గ్రంథంలో యోహాను ఇలా రాశాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చూడగా, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనము మనం చూడగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఉంది. ఆ వాక్యము అంటే వాక్యమయున్న దేవుడు శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ఆనాడు ఇశ్రాయేళ్ల మధ్య నివసించిన దేవుడు ఈనాడు ఆయన ప్రజలమైన మన యొద్ద ఆయన నివసించినాడు అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథము మనం పరిశీలన చేయగా నిర్గమాకాండములో రాయమన్న మాట చూడాలి ఒకసారి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ఉంది. అవునా? నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ఉంది. అంటే దేవుడు ప్రజల మధ్య నివసించాలంటే ఏం నిర్మించాలంట? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎందుకు పరిశుద్ధ స్థలాన్ని అంటే ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడైన దేవునికి అపరిశుద్ధ స్థలం నివసిస్తాడా?
పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధ స్థలం నివసిస్తాడా? కాదు. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలములోని ఆయన నివసించుతాడు అనేది ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది అనేటువంటి విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. 76వ కీర్తన 2వ చరణంలో 76వ కీర్తన 2వ చరణం చూడగా దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాట మనము అర్థం చేసుకుందాం. 76వ కీర్తన 2వ చరణం మనం చదువుకున్నాం. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆయన ఆలయం ఉందంట. ఎక్కడ? యెరూషలేముకు షాలేము అనేది క్లుప్త నామం. అర్థమైంది మాట? యెరూషలేముకు షాలెం అనేది క్లుప్త నామం. సియోను కూడా యెరూషలేమును సూచిస్తూ ఉంది. దేవుని నామానికి ఆయన సన్నిధి ప్రసన్నతకు సంబంధము ఉంది. ఆయన నామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి ప్రసన్నత ఉంటుంది. ఇక్కడ ఆయన గుడారము అంటే బహుశా ఆశ్రయ స్థానం అని చెప్పవచ్చు. హెబ్రీ పదం మనకు చాలా సంగతులు కనిపిస్తాయి. అయితే మరి పర్ణశాలను ఇది సూచిస్తూ ఉంది, ఆలయము పర్ణశాలలు సూచిస్తుండవచ్చు అనే మాట కనిపిస్తుంది. దీని గుడారము అన్నాడు. ఆలయము ఈ 2 దేవాలయాల్లో యెహోవా సన్నిధికి అలంకారిక దృశ్యాలు కూడా ఉన్నాయి అని జ్ఞాపకము చేసినట్టుగా మనము ఈ వచనాన్ని గమనించగలుగుతాం. ఇక చివరి పుస్తకం చూడండి. ప్రకటన గ్రంథములో రాయబడిన మాట మనము ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము చూడగా, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని వ్రాయబడి ఉంది. గమనించండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగా, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటే దేవుని సన్నిధి, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మరణము, దుఃఖము, ఏడుపు, వేదనలంటిని తొలగించేటువంటిదే దేవుని నివాసం. దేవుని నివాసము అనగా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏమేమి తొలగిపోతాయి అంటే, 1 మరణం, 2వది దుఃఖం, 3వది ఏడుపు, 4వది వేదన. ఇవన్నీ కూడా తొలగిపోయే స్థలం ఎక్కడ అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉంటే ఆనందం, దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం, దేవుని సన్నిధిలో ఉంటే ఆరోగ్యం, దేవుని సన్నిధిలో ఉంటే దుఃఖము, ఏడుపు ఏవి కూడా ఉండవు. దేవుడే మనతో ఉంటే ఇక ఏది మన దరికి, లేదా దేవుడే మనతో ఉంటే ఏది మనల్ని సమీపిస్తుంది? మరణము సమీపిస్తుందా? దుఃఖము సమీపిస్తుందా? ఏడుపు సమీపిస్తుందా? ఏది దగ్గరకు వస్తుంది? అవునా? దేవుడు మనతో ఉన్నంత కాలము ఇవేమి కూడా మనల్ని సమీపించలేవు అనేది గుర్తుంచుకోవాలా. కాపరి ఉన్నంత కాలము గొర్రెలకు ఎటువంటి ఆపద రాదు. ఒకవేళ గొర్రెలకు ఆపద వచ్చినా
కాపరి ఆ ఆపద నుంచి తప్పించగలుగుతాడు. అది సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు. ఉదాహరణకు దావీదు గొర్రెలు మెప్పుతుంటే దావీదు గొర్రెల మీదకి సింహం వచ్చింది. గొర్రెపిల్లను పట్టుకొని పోతూ ఉండగా దావీదు పరిగెత్తుకొని పోయి దాని మీద పడి దాన్ని కొట్టి దాని నోట నుంచి తన గొర్రెను విడిపించినాడు, దాన్ని చంపేసినాడు. రెండవసారి ఎలుగుబంటి రాగా ఆ ఎలుగుబంటి గుడక మందలో నుంచి గొర్రెపిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే దావీదు పరిగెత్తుకొని పోయి దాని మీద పడి దాన్ని కొట్టి దాని నోట నుంచి తన గొర్రెను విడిపించినాడు, దాన్ని చంపేసినాడు. అంటే దావీదు ఏ విధంగా తన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా గొర్రెల్లాంటి మనకు ఆయన కాపుదలగా ఉండి కాపాడేవాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉంచినాడు అనేది ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇది సొలొమోను మందిరము దేవుని ప్రత్యేక నివాసం తన ప్రజల మధ్య ఉండేలా చేసినట్టుగా, రెండవదిగా సంఘం గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరము, దేవుడి కట్టిన సంఘం, దీన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి సంఘము భూమి మీద పరిశుద్ధాత్ముని ప్రత్యేక నివాసంగా ఉంది. సంఘము భూమి మీద పరిశుద్ధాత్ముని ప్రత్యేక నివాసంగా ఉంది. ఏమిటి సంఘం? ఏమిటి ప్రత్యేకత అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 3వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వినండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఎవరు దేవుని ఆలయం? ఎవరు దేవుని మందిరము? మీరే. మీరే అంటే ఎవరని? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మీరు, క్రీస్తు యేసు రక్షకుడిని నమ్మిన మీరు, అవునా, దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్నారు. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆలయం. దేవుని ఆలయం. దేవుని ఆలయం అనగా దేవుని ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉన్నాడు. మనము శరీరము ఆత్మ కలయిక, అంటే శరీరములో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు, అవునా? ఆత్మ అంటే దేవుడే. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అని యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తాం. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మ, ఆత్మైన దేవుడు తన ఆత్మను మనలో ఉంచినాడు. కాబట్టి దేవునికి మనకు సంబంధము ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని ఆత్మకు మనలో ఉన్న ఆత్మకు సంబంధము ఉంది. కాబట్టి మీరు దేవుని ఆలయము అంటే దేవుని ఆత్మకు ఆలయము మన హృదయమే. దేవుని యొక్క ఆత్మకు ఆలయము మన హృదయమే. హృదయమే నీ ఆలయం, అవునా? హృదయమే నీ ఆలయం అనే కీర్తన కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో వారి సామూహిక సంఘం సార్వత్రిక గుర్తింపును గురించినటువంటి స్వయ అవగాహన ఉండాలని పౌలు కొరింథీయులకు ఆయన పిలుపునిచ్చినట్టుగా ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. వారు దేవుడు కట్టిన ఆలయమై ఉన్నారు. సంఘము దేవుడు కట్టిన ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ వారిలో నివసించుచున్నాడు అనేటువంటి మాట ఈ 16వ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత 6వ అధ్యాయము
19వ వచనం కూడా చూడాలి. 6వ అధ్యాయం 19వ వచనం కూడా చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా అని అన్నాడు. అవునా? వినండి బాగా. పౌలు చెప్తూ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అవునా? ఏమిటంట? పరిశుద్ధాత్మకు ఆలయం ఏమిటి? మన దేహమే. పరిశుద్ధాత్మకు ఆలయం ఏమిటి? మన దేహమే. అవునా? ఆయన అన్నమాట అదే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మీలోనున్న పరిశుద్ధాత్మకు అది ఆలయము అని అన్నాడు. ఆలయము అన్నాడు. ఇదంతా మనకు అర్థం కావాలంటే ఆలయములో 18-20 చూస్తే గనుక, 18-20 వచనాలు చూస్తే గనుక ఇలా మనం చదువుకోవచ్చు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వచనం 20, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి అని వ్రాయబడి ఉంది. ఈ 3 వచనాలు మనం గమనించి చూడగా లైంగిక దుర్నీతి పాపాలన్నిటిలో ప్రత్యేకమైంది. ఎందుకంటే అది శరీరమునకు విరోధమైంది. అది ఒక విశ్వాసికి క్రీస్తు ఉన్న పవిత్రమైన ఏకత్వం పైన మీలో ఉన్న పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడింది అన్నాడు. పరిశుద్ధ వివాహములోని ఏకత్వం పైన దాడి చేస్తూ ఉంది అని చెప్పాడు. విశ్వాసి శరీరం ఒక పవిత్రమైన పాత్ర. విశ్వాసి యొక్క శరీరము ఒక పవిత్రమైన పాత్ర. అది దేవుని కుమారుడు విలువపెట్టి కొన్నది. కాబట్టి ప్రభువును మహిమపరచని ఏ పనితోనూ విశ్వాస శరీర సంబంధం కలిగి ఉండకూడదు అని అన్నాడు అన్నమాట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుందాం. ఏమిటి మాట అంటే, ప్రభువును మహిమపరచని ఏ పనితోనూ విశ్వాసి శరీర సంబంధము కలిగి ఉండకూడదు అనేది వాక్యము తేటగా గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. దేవుడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య కాదు, మనలో ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేళ్ల మధ్య ఆయన నివాసముగా ప్రత్యక్ష గుడారం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి మన దేహమే ఆలయం. ఈ ఆలయము అపవిత్రపరచకూడదు. ఈ ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలంటే అది పరిశుద్ధంగానే ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములో ఎవరు కూడా నివసించరు కదా. పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తాం. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు కాబట్టి మన ఆలయము పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ దేహాన్ని పరిశుద్ధంగానే ఉంచుకోవాలా అనేది వాక్యము తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మరి ఆనాటి పాత నిబంధన కాలములో ఏ విధంగా దేవుని నివాసము ఇశ్రాయేలు మధ్య ఉందో అదే విధంగా ఈనాడు క్రీస్తు సంఘము అనేటువంటి ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. కాబట్టి మనము ఆయన రక్తము చేత కొనబడినాం. మనం ఆయన సొత్తు. కాబట్టి మన శరీరంలో ఏమాత్రం కూడా అపవిత్రతకు చోటివ్వకుండా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించాలా అన్నదే
దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా జీవించడానికి మనము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ప్రభు కోసమై, ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గ్రంథములోని నీ మాటలు మాకు తెలియజేశారని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేళ్ల మధ్య నీవు నివసించినట్టుగా మా మనస్సులో, మా హృదయములో నీవు నివసించుటకు ఇష్టపడినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. నీవు పరిశుద్ధుడవు కాబట్టి మేమును అరికాలు మొదలుకొని తల వరకు పరిశుద్ధంగా జీవించుటకు, నీ నివాస స్థలముగా ఉన్నట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి, దర్శించి, సహాయం చేసి నడిపించమని మీకు అప్పగించుకుంటున్నాం. చేరవచ్చి విన్న వారిని దీవించండి, మైకు ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి నీ కోసమై బ్రతుకున్నట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.